మున్సిపల్ ఉద్యోగుల అంతర్గత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్. విశాఖలో మున్సిపల్ ఎంప్లాయీస్ నిర్వహించిన మహాసభలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు సహా అన్ని విభాగాల ఉద్యోగుల సమస్యలపైన సీఎం జగన్ దృష్టి పెట్టారన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు 11 అంశాలను తమ దృష్టికి తీసుకువచ్చినట్టుగా మంత్రి సురేష్ తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తొలి కేబినెట్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి క్యాబినెట్లోనే మేమందరం కూడా అన్న కూడా ఉన్నారు. అందరూ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఎంతో హృదయ విదారకంగా పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, ముఖ్యంగా ఈ యొక్క పారిశుద్ధ కార్మికుల గురించి వాళ్ళు చాలా జాగ్రత్తగా అందరికీ కన్విన్స్ చేసే విధంగా చెప్పారు. పారిశుద్ధ కార్మికులు ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారు ఆ పని చేసేవారు అన్ని సామాజిక వర్గాల వారు ముందుకు రారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, అణగారిన వర్గాల వారు, దళిత వర్గాల వారికి చెందిన వారు అధిక శాతంలో ఆ వృత్తిలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఖచ్చితంగా వారికి ఆర్థికంగా ఏ ఇబ్బంది కలగకుండా వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి ఈ యొక్క దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లో అత్యధికంగా పారిశుద్ధ కార్మికులకు వేతనాలు పెంచినటువంటి ఘనత కూడా జగనన్న ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం.